ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ గోంగూర ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా చికెన్ తెచ్చుకొని బాగా ఉప్పును పసుపు వేసుకొని చక్కగా నీట్గా ఇలా కడుక్కొని పెట్టుకోవాలి. సో ఆ తర్వాత గోంగూరని మనం ఏం చేయాలంటే చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి, పురుగులు ఉంటాయి. ఆ ఆకులన్నీ తీసేసి మంచి ఆకులను ఉంచుకొని బాగా 2-3 సార్లు బాగా గుంజి కడుక్కోవాలి. అలా గోంగూరని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని ఈ కళాయిలో ఏం చేయాలంటే కొంచెము ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఈ గోంగూర వేసుకోవాలి. ఓకే, చాలా కొంచెం ఆయిల్ అండి, ఎక్కువ ఆయిల్ వేయకూడదు. ఓకే, నాకు ఇలా కనిపిస్తుంది కానీ దగ్గరకు వచ్చేసరికి కొంచెమే అవుతుంది. ఓకే, ఈ గోంగూరలోన నేను ఏం చేస్తున్నానంటే 3 పచ్చిమిరపకాయలు, ఓకే, తర్వాత కొంచెం అల్లం వేస్తున్నాను. ఈ గోంగూర చక్కగా ఉడికేంత వరకు మనము చేసుకోవాలి. గోంగూరలోంచి వాటర్ వస్తాయండి, ఆ వాటర్తోన చక్కగా అదే ఉడుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూపించిన విధంగా మనం గోంగూరని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇంకా మెత్తగా కావాలంటే మీరు పప్పు గుత్తుతోన మెదుపుకుంటే అది చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. కానీ పేస్ట్ చేసుకుంటే బాగోదు, ఇలా కొంచెం ఆకుగా ఉంటేనే బాగుంటుంది. సరే, నేను ఇప్పుడు కట్టేస్తున్నాను. గోంగూరని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, మసాలాకి లవంగాలు, ఎండు కొబ్బరి, చెక్క, వెల్లుల్లిపాయలు, ధనియాలు ఇవన్నీ కలుపుకొని మనం మిక్సీ చేసుకొని పొడి చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఒక కప్పు చికెన్ అనుకోండి, మీరు 1.5 కప్పు గోంగూర వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ గోంగూర వేసుకున్నా కూడా బాగోదు. ఓకే, ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. కూరకు సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్లో ముందుగా చికెన్ వేసి చికెన్ని చక్కగా వేపుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్లో ఉన్న నీసు వాసన అంతా పోతుంది. వేపేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఇలా వేపుకుంటే సరిపోతుందండి. వేపిన చికెన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఓకే, మనకి ఆయిల్ సరిపోదు, సో అందుకని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. ఆల్రెడీ ఒక పీస్ ఉంది. ఓకే, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఓకే, ఇప్పుడు మన చికెన్ వేసేద్దాం.
ఓకే, కారం కొంచెం ఎక్కువ పడుతుందండి కారం, ఎందుకంటే గోంగూర కూడా. ఓకే, ధనియా పొడి, ఓకే, సాల్ట్. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోయకపోతే మనం వేసినటువంటి ఆ రాక్ సాల్ట్ కరగదు, అందుకని వాటర్ పోయాలి. ఓకే, ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు కరివేపాకు, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. ఓకే, చక్కగా చికెన్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము గోంగూర వేసుకుందాం. ఓకే, గోంగూర వేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి, తర్వాత వెల్లుల్లిపాయి, ధనియాలు, తర్వాత చెక్క, లవంగాలు, ఇవన్నీ ఈ పౌడర్ అంతా వేసేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చండి. ఓకే, ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఇలా కుక్ అవనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ గోంగూర రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. స్టే హోమ్, స్టే హెల్దీ, స్టే సేఫ్. బాయ్.